మనిషి జీవితాలనే చాలా చిన్నవి నా మిత్రులారా. చూసేమో మొన్న ఫ్లైటు హైదరాబాదులో ఫ్లైటు కూలిపోయింది. ఎంతోమంది ఉత్సాహంగా 270 మంది 250 మంది అంతా చనిపోయారు నా మిత్రులారా. ఆ ఫ్లైట్లో ఎంతో ఉత్సాహంగా ఎంతో సొంతోళ్ళని కలుసుకోవాలని ఎలా వెళ్ళాలని ఎంతోమంది సో మెనీ డిఫరెన్షన్స్లో మనుషులు వెళ్తూ ఉన్నారు. ఒక్క క్షణంలోనే కుప్పకూలిపోయారు. అందుకని ఏది కూడా మన చేతుల్లో ఏమీ లేదు నా మిత్రులారా. 4 రోజులు నువ్వు ఆనందంగా ఉండు. ఎందుకంటే ఫాస్ట్ జనరేషన్స్లో మనం జీవితం కొనసాగిస్తున్నాం. ఇది కారుల్లో కావచ్చు, ఫ్లైట్లో కావచ్చు, ఎక్కడికైనా కానీ మనం అలాంటి అద్భుతమైన ఫాస్ట్ జనరేషన్లో జీవిస్తున్నాం. కాబట్టి మన చేతుల్లో ఏది లేదు. 4 రోజులు నువ్వు ఆనందంగా ఉంటవే నా మిత్రులారా. ఆనందంగా నువ్వు ఆరోగ్యంగా ఉంటవే నీ ఆనందం. హాయ్ ఫ్రెండ్, చూడండి గుహ ఎలా ఉందో. గుహలోకి వెళ్తున్నాము. గుహలో చూడండి ఇట్లా కొన్ని ధ్యానాలు కూడా ఇలాంటి గుహలోకి మునులు రాజులు వాళ్ళంతా కూడా ఏంటంటే చూడండి గుహలో ఎట్లా ఇది ఎలా చేస్తారు. గుహలో కూడా ఏదో మంత్రం వేసి పెట్టారనమాట. పెట్టారు. అంటే ఎవరు తపస్సు చేసిన గుహలాగా ఉంది ఇది నా మిత్రులారా. చూడండి గుహ భయంకరంగా ముగ్గులేసి పెట్టారు. ముగ్గు ఎవరు ఒక తపస్సు చేసిన ముని చేసిన. ఎందుకంటే మనుషులు మధ్యలోనే తిరుగుతూ మనుషులలోనే తిరుగుతున్నందువలన మనుషులు భావాలే మనకు మైండ్లో తగులుతుంటాయి. ఇలాంటి గుహలో ఇలాంటి పశ్చాత్తలా ఉండాలనుకోండి, మీకు డిఫరెంట్గా పశ్చాత్తత కనిపిస్తూ ఉంటుంది. జీవితమే ఒక ఆట, జీవితమే ఒక పాట. ఎందుకనంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు నా మిత్రులారా. ప్రతి క్షణం ఆనందంతో, ప్రతి క్షణం ప్రేమతోటి, ప్రతి క్షణం కరుణతోటి మనం జీవించడం స్టార్ట్ చేస్తే ఏ క్షణం మన జీవితంలో ఏమైనా ఆనందంగా ఉంటాం అన్నమాట. ప్రతిదాన్ని మనం మిస్ అయిపోయి ప్రతిదానికి అది లేదు ఇది లేని మనం బాధపడుతూ ఉన్నాం అనుకోండి, జీవితం చాలా ఇబ్బంది పడుతుంటారు నా మిత్రులారా. ఫ్లవర్స్ నేచర్ చూడండి సార్. ఒక చెట్టు ఎంత అద్భుతంగా ఫ్లవర్స్ ఇచ్చింది. నేచర్ ఎవరి కోసం ఎందుకోసం సార్ అంటే ఒక పువ్వు పూసిందంటే ఆ పువ్వు ఆనందం ఆ పువ్వు అనుమించదు నా మిత్రులారా. ఒక నెమిలి అందంగా అన్ని రకాలైన కలర్ఫుల్తో ఒక నెమిలి అలా పంచి ఇప్పదీసి ఆడుతుందంటే ఆనందం దానికి కాదు. ఇది ఆనందాన్ని మనం చూసి ఎంజాయ్ చేయాలండి. ప్రతిదీ కూడా పక్షులు జీవరాశులు ఎన్ని కూడా సృష్టించింది భగవంతుడు మనం ఎంజాయ్ చేయడానికి అంట. వాటికి ఆనందం అని వాటికి తెలియదు. ఆడి ఎలా బతుకుతున్నాయి అన్నమాట. ప్రపంచంలో అన్నిటిని చూసి ఆనందపడే ఒక శక్తి మనదే నా మిత్రులారా. అందుకని అద్భుతమైన ఈ ఫ్లవర్స్ దగ్గర ఇది ఉన్నాము. మన పేపర్స్ ఫ్లవర్స్ అంటారు వీటిని. మన విలేజ్లో కూడా ఉంటాయి అన్నమాట. దీన్ని చూసి ఆనందపడాలి. ఓకే, థ్యాంక్ యూ. Easy, good.